ముంబై ముఖేష్ కూతురు రాకతో ఊహించని నిర్ణయం తీసుకున్న ప్రభావతి. షాక్లో రోహిణి. ముఖేష్ కూతురు రావడమేంటి? తన గురించి ప్రభావతి ఏ నిర్ణయం తీసుకుంది, ఏం జరిగింది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా చూసేయండి. ట్విస్ట్ అయితే అదిరిపోతుంది. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఫర్నిచర్ షాప్కి వెళ్ళి ఎలాగైనా మనోజ్ని తన దగ్గర చేసుకోవాలని రోహిణి అనుకుంటుంది. అలాగే వాళ్ళ అమ్మని కూడా కలిసి రావాలని ఇక తనైతే బయలుదేరుతుంది. అలా బయలుదేరుతూ ఉండగా ప్రభావతి రోహిణిని ఇలా అడుగుతుంది, ఎక్కడికి వెళ్తున్నావు అని అడుగుతూ ఉంటే, బయటికి వెళ్తున్నాను అత్తయ్య, పని పాటు లేదు, పార్లర్ కూడా వెళ్ళొద్దని చెప్పాను కదా, ఫర్నిచర్ షాప్కి కూడా వెళ్ళాల్సిన అవసరం లేదు, ఇక ఏ పనికని వెళ్తున్నావు బయటికి నువ్వు అని అంటూ ఉంటే, అది విద్య రమ్మంది, తనకేదో పనుందని నాకు ఫోన్ చేసింది రమ్మని అని తడబడుతూ చెప్తుంది. ఇంకోసారి విద్య పేరెత్తావనుకో, డైరెక్ట్గా దాని ఇంటికి వెళ్ళి దాని చంప పగలగొడతాను. ఇక విద్య గురించి అస్సలు కూడా నువ్వు మాట్లాడుకో. అదే కదా నిన్ను ఆ మాణిక్యం దగ్గరికి తీసుకువెళ్ళింది. ఇద్దరు కలిసి నా కుటుంబాన్ని, నన్ను, నా కొడుకుని ఎంత మోసం చేశారు అని అంటూ అడుగుతూ ఉంటుంది ప్రభావతి. అప్పుడే రోహిణి, తను ఏదో అర్జెంట్ అందత్తయ్య, దయచేసి నా మాట వినండి అని చెప్తూ ఉంటే, ఏంటి నీ మాట వినేది, నోరు మూసుకొని లోపలికి వెళ్ళు, నువ్వు బయటికి వెళ్లాల్సిన అవసరం లేదు అని ప్రభావతి అయితే చెప్తుంది. అప్పుడే సత్యం అయితే వస్తాడు. ఏంటి ప్రభ ఇదంతా, ఏదో తను తప్పు చేసింది, తప్పు చేశానని పశ్చాత్తాపంతో క్షమాపణ కూడా చెప్పింది. ఇంతటితో వదిలేయకుండా ఏంటి నీ రచ్చ, తనని బయటికి వెళ్ళనివ్వవా ఏంటి అని అడుగుతూ ఉంటే, బయటికి వెళ్ళి ఏం ఉద్ధరిస్తుందండి, మీనాలాగా నిజాయితీగా పూలమ్ముకొని డబ్బులు సంపాదిస్తుందా, లేకపోతే రోహిణిలాగా గొంతు అరుచుకుంటూ డబ్బింగ్ చెప్పి కష్టపడి డబ్బులు సంపాదిస్తుందా, ఒకళ్ళని మోసం చేసే కదా డబ్బులు సంపాదిస్తుంది అని అంటూ ఉంటే, నేనేమీ మోసం చేసి డబ్బులు సంపాదించడం లేదత్తయ్య, నేను కష్టపడుతున్నాను పార్లర్లో, దానికి జీతం ఇస్తున్నారు అని చెప్తూ ఉంటుంది రోహిణి. ఈ పౌరుషానికి ఏమీ తక్కువ లేదు, నువ్వు ఇండ్లు కదిలి వెళ్ళావంటే నువ్వు మళ్ళీ ఇంట్లోకి అడుగు పెట్టడానికి వీల్లేదు అని చెప్తుంది ప్రభావతి. అప్పుడే సత్యం, నువ్వు నీ మూర్ఖత్వం, నువ్వు ఆగు ప్రభా, నువ్వు వెళ్ళమ్మా అని అంటూ ఉంటాడు సత్యం. అప్పుడే ఇక రోహిణి వెళుతుపోతుంది. ఏంటండి మీరు, నేను వద్దంటే మీరు ఎందుకు వెళ్ళమంటున్నారు అని అంటూ ఉంటే, చూడు నువ్వు ఇలాగే తనని ఎక్కువగా టార్చర్ పెట్టావనుకో, అప్పుడు ఏం జరుగుతుందో తెలుసా, తను వెళ్ళి ఏ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే మీ తల్లి కొడుకులిద్దరూ జైల్లో ఉంటారు, అది గుర్తుపెట్టుకో అని అంటూ ఉంటాడు సత్యం. ఈ కాలంలో అమ్మాయిలు ప్రతిసారి తిడుతూ ఉంటే అణిగి మనకి ఉండడానికి మీనా కాదు అక్కడ రోహిణి, తను 2 రోజులు 3 రోజులు సహిస్తుందేమో, 4వ రోజు చేసేది ఇదే. కాబట్టి తన విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండు, ప్రతి విషయంలోనూ కూడా తనకి ఆంక్షలు పెట్టి అడ్డుపడాలని చూస్తే చివరికి నీ పరిస్థితి జైలు గోడల దగ్గరికి వెళ్తుంది అని అంటూ ఉంటాడు సత్యం. సత్యం మాటలకి, నేనేం తప్పు చేశానని నేను జైలుకి వెళ్ళేది, నాకు జైలుకి వెళ్లాల్సిన అవసరం కూడా లేదు, మీరే ఏవేవో చెప్తున్నారు అని ప్రభావతి అంటూ ఉంటుంది. తర్వాత ఇంకా రోహిణి ముందుగా మనోజ్ దగ్గరికి అయితే వెళ్తుంది. మనోజ్ దగ్గరికి వెళ్ళేసరికి అప్పుడే ఇక మనోజ్ కస్టమర్లతో ఇక షాప్ అంతా కూడా బిజీగా ఉంటే తను కూడా బిజీగా ఉంటాడు. ఇక రోహిణి వెళ్ళి మనోజ్కి సహాయం చేస్తుంది. మొత్తం కూడా డీల్స్ అన్నీ కూడా చూపించడం అంతా కూడా చేస్తూ ఉంటుంది. అప్పుడే ఇక మనోజ్, ఎందుకు రోహిణి, పైకేమో నువ్వు నాకు ఇంతలా సహాయం చేస్తున్నావు, కానీ నన్ను ఎందుకు మోసం చేసావు అలాగాని లోపల మనోజ్ అనుకుంటూ ఉంటాడు. ఇక కస్టమర్లు అందరూ వెళ్ళి బిజీ తగ్గిన తర్వాత అప్పుడే ఇక రోహిణి మనోజ్ దగ్గరికి వచ్చి, మీ అమ్మ చెప్పమంటే నన్ను ఫర్నిచర్ షాప్కి రావద్దని నువ్వు చెప్పాడుమేనా, కనీసం నోరు తెరిచి తన వల్లే ఇదంతా జరిగింది, నేను ఈ షాప్ పెట్టుకోవడానికి తనే కారణమని ఒక్క మాట కూడా నువ్వెందుకు చెప్పలేదు మనోజ్ అని అడుగుతూ ఉంటుంది రోహిణి. అప్పుడే మనోజ్ ఎలా అంటూ ఉంటాడో, నీ వల్ల నేను షోరూమ్ పెట్టుకున్నానా, నీ వల్ల ఏంటి, అవి మా నాన్న డబ్బులు అని చెప్తూ ఉంటాడు మనోజ్. నేను సలహా ఇవ్వడం వల్లే కదా నువ్వు ఇలాగ ఫర్నిచర్ షాప్ పెట్టుకున్నావు అని అంటూ ఉంటుంది రోహిణి. చూడు, ఈ షాపు నీ వల్ల రన్ అవుతుంది, నా భార్యగా నీకు కొన్ని నేను బాధ్యతలు అప్పచెప్పాను, అందుకని నువ్వు ఈ బాధ్యతల్ని నిర్వర్తిస్తున్నావు. ఒకవేళ జీతానికి ఏ పిఏనో పెట్టుకున్నా తను కూడా ఇలాగే తన బాధ్యత నిర్వర్తించేది, అంతే తప్ప నువ్వేమీ గొప్ప కాదు అని మనోజ్ అయితే రోహిణిని అంటాడు. ఏంటి, నీవు పిఏగా పెట్టుకుని
అంత స్థాయిలో ఉన్నావా? ఏంటి 2000 ఇస్తావా? 1000 ఇస్తావా పిఏకి నెలకి అని అడుగుతూ ఉంటే, ఎంత కావాల్సుంటే అంత ఇస్తాను, నీకెందుకు అని అంటూ ఉంటాడు మనోజ్. అప్పుడే ఇక మనోజ్ అలా మాట్లాడుతూ ఉంటే, సడన్గా నీలో ఇంత మార్పు వస్తుందని నేను అస్సలు కూడా ఊహించలేదు మనోజ్. ఎందుకు నువ్వు ఇలా ప్రవర్తిస్తున్నావని అడుగుతూ ఉంటుంది రోహిణి. నువ్వు చేసిన మోసానికి నాలో ఈ ప్రవర్తన మారిపోయింది. ఇక వెళ్ళిపో, ఇక్కడ నీ పని ఏమీ లేదు అని చెప్తూ ఉంటాడు. నేను వెళ్ళను, మనం సరదాగా బయటికి వెళ్ళొద్దాం పదా అని అడుగుతూ ఉంటుంది రోహిణి. నీతో పాటు సరదాలు ఎప్పుడో పోయాయి. ఎప్పుడైతే నువ్వు కూడా నన్ను మోసం చేశావో అప్పుడే నేను మర్చిపోయాను, ఆ విషయం తెలుసుకున్నాక అని అంటూ ఉంటాడు మనోజ్. ఇంతలో ఇక ప్రభావతి అక్కడికి వస్తుంది. ప్రభావతి రావడం చూసి రోహిణి షాక్ అయిపోతూ, వామ్మో, ఈవిడికి అనుమానం వచ్చినట్టుంది నేను ఇక్కడికి వచ్చేసానని, అందుకే నన్ను వెతుక్కుంటూ మరీ వచ్చింది. ఇప్పుడు ఏం చెయ్యాలి, ఇప్పుడు ఎలా తప్పించుకోవాలని రోహిణి ఇక టెన్షన్ పడుతూ ఉంటుంది. ఇంతలో విద్య అయితే అక్కడికి వస్తుంది. ఇక విద్య అయితే ప్రభావతిని చూసి, వామ్మో, ఈ లేడీ టైగర్ ఇక్కడే ఉంది, నన్ను చూస్తే పీక కొరికేస్తుంది, నేను ఇక్కడి నుంచి వెంటనే వెళ్ళిపోవాలి అని విద్య వెంటనే వెనక్కి తిరిగి వెళ్ళిపోతూ ఉంటే, ఆగవే అంటూ విద్యని పిలుస్తుంది. ఎవరినాంటి పిలిచేది మీరు అని అడుగుతూ ఉంటుంది విద్య. నిన్నేనే, ఈ మోసం చేసేదానికి మళ్ళీ నువ్వు వెనకాల తానా తందానా అంటూ మ్యూజిక్ వాయిస్తున్నావా, అసలు నిన్ను అని విద్యని చంప పగలగొడుతుంది. మీ అమ్మా నాన్న ఎక్కడుంటారో వాళ్ళకి ఫోన్ చేసి మీ కూతురు ఇక్కడ చేసే నిర్వాకాలు చూస్తున్నారా అని వాళ్ళని నేను నిలదీయాలి అని అడుగుతూ ఉంటుంది వాళ్ళ అమ్మ అడ్రస్సు. అప్పుడే ఇక అంటూ ఉంటుంది విద్య, రోహిణి నా స్నేహితురాలు, దాని గురించి ఇంత సహాయం చేయలేనా అని అనిపించి చేస్తానని చెప్పాను అని అంటూ ఉంటుంది విద్య. ఏంటే అది అడిగేసరికి నువ్వు పాపం జాలిపడి చేస్తానన్నావా? అదేదో చీర కొనుక్కొని ఎక్కువ రేటు చీర కొనుక్కొని తక్కువ రేటు చెప్పడానికి, నిన్ను సహాయం చేయడానికి, అబద్ధం ఆడడానికి నిన్ను సహాయంగా తీసుకురాలేదు. తను చేసింది మా కుటుంబానికి మోసం, ప్రతి ఒక్కరికి కూడా అబద్ధాలు చెప్తూనే వచ్చింది. ఇలాంటి దాన్ని నువ్వు వెనకేసుకొస్తూ ఇలా మాట్లాడతావా అని అంటూ ఉంటే, అప్పుడే ఇక మాట విని, అది కదా అంటే నేను చెప్పేది, ముందు నువ్వు నోరు మూసుకొని ఇక్కడి నుంచి వెళ్ళు. రోహిణిని కలిసిన తనతో మాట్లాడినా ఈసారి నీ 2 చేతులు 2 కాళ్ళు విరిచేస్తాను. ఏమనుకుంటున్నావో, ఇంకెప్పుడు కూడా ఎవరికి ఇలాంటి సహాయాలు చేయకు, చేస్తే నిలువల్లా మునిగిపోయేది నువ్వే అంటూ విద్యాకి వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి పంపించేస్తుంది ప్రభావతి. తరువాత రోహిణి, ఏంటత్తయ్య, నిన్నటి నుంచి చూస్తున్నాను, ప్రతి ఒక్క విషయంలో ఏదోటి అంటూనే ఉన్నారు, ఏదోటి చేస్తూనే ఉన్నారు, ఎందుకు నన్ను ఇలాగ హింసిస్తున్నారు? చేసిన తప్పుకి పశ్చాత్తాపంతో క్షమాపణ అడిగినా మీ మనసు కరగదా అని అడుగుతూ ఉంటే, ఏంటి నువ్వు క్షమాపణ అడిగేది? నువ్వు క్షమాపణ అడిగితే క్షమించడానికి నువ్వు చేసింది తప్పు కాదు, ద్రోహం, మోసం అని అంటూ ప్రభావతి కోపంతో రగిలిపోతూ ఉంటుంది రోహిణి మీద. ఇంతలో ఇక మనోజ్కి ఫోన్ వస్తుంది. అప్పుడే మనోజ్ ప్రభావతితో ఇలా అంటాడు, కాసేపు నీ కోపాన్ని తగ్గించుకోమా, ముంబై ముఖేష్ గారు ఫోన్ చేస్తున్నారు అని అంటూ ఉంటాడు మనోజ్ అలా అన్న తర్వాత అప్పుడే ఫోన్ లిఫ్ట్ చేసి, చెప్పండి ముఖేష్ గారు అని మనోజ్ అడుగుతాడు. ఏం లేదు, నేను సాయంత్రం ఫ్లైట్కి వస్తున్నాను, మీ ఇంటికి వస్తాను అని అంటూ ఉంటే, మా ఇంటికి ఎందుకు అని అడుగుతూ ఉంటాడు మనోజ్. అదేంటి, నేను ఫోన్ చేసి మీ ఇంటికి వస్తానంటే మీకు నచ్చిన వంటలన్నీ కూడా వండిస్తాను మీనా చేత అని బాలు అన్నాడు. నువ్వేమో నన్ను ఎందుకు అంటున్నావా? అదే నీకు ఆ బాలుకి ఉన్న తేడా అని అంటూ ఉంటాడు ముఖేష్. ఆ మాట విని, సర్లేండి, నేనేమీ రావద్దని అనడం లేదు, ఎప్పుడొస్తున్నారా ఏంటా అని అడిగాను, అది కూడా తప్పేనా అని చెప్తూ ఉంటాడు మనోజ్. మీరు ఎటువంటి మొహమాటం లేకుండా మా ఇంటికి రావచ్చు, మేము ఉన్నాం కదా, మేము చూసుకుంటాము అని మనోజ్ అయితే చెప్తాడు. మనోజ్ ఫోన్ పెట్టేశాక, ఏంట్రా ఆ ముఖేష్ ఎందుకు ఫోన్ చేశాడు అని ప్రభావతి అడుగుతూ ఉంటుంది. అప్పుడు ఇక ప్రభావతితో ఇలా అంటూ ఉంటాడు, ఏం చేయమంటావమ్మా, అతను ఎందుకు చేశాడో తెలుసా అని అనగానే, ఎందుకు చేశాడు, తను ఇక మన ఇంటికి వస్తాడంట సాయంత్రం, బాలుగాడు ఆల్రెడీ వంటలు ప్రిపేర్ చేయిస్తానని బాలుగాడు అతనికి చెప్పాడంట. అసలే ఇంట్లో గందరగోళంగా ఉంటే మళ్ళీ ఇతను వచ్చి మళ్ళీ ఏం గొడవ చేస్తాడో అని అంటూ ఉంటాడు. అప్పుడే ఇక
మనోజ్ ఇంతలో ప్రభావతి అంటూ ఉంటుంది, వాడు నీ గురించేరా ఆలోచించేది. అతను నీకు డీలర్ కదా, మళ్ళీ నీకింకా వ్యాపారం పెరుగుతుందని ఆలోచిస్తున్నాడు. వాడేమీ మోసం చేసేవాడు కాదు, నీ భార్యలాగా మాయ మాటలు చెప్పేవాడు కూడా కాదు బాలుగాడు. నాకు అసలు మీనా మీద అభిమానం పెరిగిపోతుంది. పూలమ్మినా సరే నీతిగా నిజాయితీగా అమ్మింది. ఎప్పుడు కూడా దొంగ మాటలు, మోసాలు, నాటకాలు ఇదేసినట్టు వెయ్యలేదు. ఎప్పుడూ కూడా దాన్ని ఏదోటి అంటూనే ఉండేదాన్ని. అయినా సరే ఎప్పుడూ కూడా తను ఇంట్లో ఎవ్వరికి కూడా లోటు లేకుండా చూసుకుంది. ఈ ఇంటికి పెద్ద కోడలయ్యి ఇంట్లో వాళ్ళందరినీ కూడా మోసం చేసిందిరా ఈ పాపిష్టిది. దీన్ని చూస్తుంటేనే అసహ్యం వేస్తుంది అని అంటూ ఉంటే, అప్పుడే ఏంటత్తయ్య, ఏంటి మీరు నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారు? పోన్లే అబద్ధం చెప్పాను కదా, నేను చెప్పిన అబద్ధానికి బాధపడుతున్నారని అనుకున్నాను. కానీ మీరేంటి అసలు చేసిన తప్పుకి ఎంతో ఏడ్చాను, క్షమాపణ అడిగాను. అయినా ఎందుకు మీరు కనికరించడం లేదు? మీరేమన్నా పెద్ద ఇదిగా మాట్లాడుతున్నారేంటి? పెద్ద నిజాయితీ పరులా? మీరు కూడా ఇంట్లో మోసం చేసి మావయ్య గారికి తెలియకుండా ఇల్లు తాకట్టు పెట్టలేదా? ఎందుకు నా నుంచి కోట్లు వస్తాయని, నన్ను మనోజ్ పెళ్లి చేసుకుంటే తర్వాత కోట్ల ఆస్తి కలిసి వస్తుందని స్వార్థంగా మీరు ఆలోచించలేదా? మీనా మీద ఎన్నిసార్లు నిందలు వెయ్యలేదో? మీనా నగల్ని కొట్టేయలేదా? అసలు మీ కొడుకు మీరు ఏదో పెద్ద ఇదిగా చెప్తున్నారే అని అంటూ ఉంటే, ఆ మాట విని ఒక్కసారే ప్రభావతి షాక్ అయిపోతూ, ఏం కూసావే నువ్వు అంటూ చెంప పగలగొడుతుంది. ఇప్పటి వరకు ఏదో నీ మీద కొద్దిగా కోపం తగ్గింది, కానీ ఇప్పుడు ఇంకా ఎక్కువైంది. రే మనోజ్, దీంతో నువ్వు మాట్లాడడానికి కూడా వీల్లేదురా అని అంటూ ఉంటుంది ప్రభావతి. అప్పుడు ఇక మనోజ్ మనసులో, వీళ్ళిద్దరు గొడవ చల్లారటెట్టలేదు, మధ్యలో నేను బలైపోయేలా ఉన్నాను. ఇంటికి వెళ్ళి ఆ ముఖేష్ గారికి ఎలాంటి ఏర్పాట్లు చేశారో చూడాలి అని ఇంటికైతే వస్తాడు. ఇంటికి వచ్చిన తర్వాత అప్పుడే ఇక మీనా అయితే వంటలు అదరు కొడుతూ ఉంటుంది. ఇక గుమ్మగా వాసనలు అయితే వస్తూ ఉంటాయి, వంట వాసనలు. అప్పుడు ఇక మనోజ్, అబ్బో మీనా వంటలు మొదలు పెట్టేసినట్టుంది, గుమ్మగుమ్మలాడిపోతున్నాయి అని అనుకుంటూ ఉంటాడు మనసులో. ఇంతలో బాలు మనోజ్ని చూసి, వచ్చావా? ముంబై ముఖేష్ గారి ఇంటికి వస్తానన్నారా, అందుకని వంట ఏర్పాట్లన్నీ చేయిస్తాను, ఇక్కడే భోజనం చేసి వెళ్ళండి అన్నాను. రే, ఆ ముంబై ముఖేష్తో నువ్వు కాస్త దూరంగా ఉండవు. ప్రతిసారి ఆయన ఇక్కడికి వచ్చినప్పుడల్లా కూడా నువ్వే ఇంటికి పిలిస్తే ఎలా కుదురుతుంది? ఆయన గొప్ప అయినా కోటీశ్వరుడు, అలాంటి అతన్ని ప్రతిసారి మన ఇంటికి ఇలా పిలవడం నాకైతే నచ్చడం లేదు. మన ఇంట్లో ఆయనకి కావలసిన సౌకర్యాలు కూడా ఉండవు అని అంటూ ఉంటాడు మనోజ్. ఆయనేమీ అలా ఫీల్ అయినట్టు ఏమీ లేడ్రా, మీ అందరినీ చూస్తుంటే సరదాగా నేను కూడా కింద కూర్చొని భోజనం చేయాలి, అందరితో కలిసి భోజనం చేయాలని తృప్తిగా ఉందని చెప్పాడు అని అంటూ ఉంటాడు బాలు. ఇక బాలు అన్న మాటకి, సరేలేరా, మరి అన్ని ఏర్పాట్లు చేయిస్తున్నావా? భోజనానికి పిలిచావుంట కదా, మళ్ళీ మాట వచ్చేస్తుంది అని అంటూ ఉంటాడు మనోజ్. అబ్బో, నువ్వేదో గొప్పగా చూసినట్టు భలే చెప్తున్నావురా, నేను అన్ని ఏర్పాట్లు చేశానులే, నువ్వేమీ భయపడకో అని అంటూ ఉంటాడు బాలు. తర్వాత ఇంకా రోహిణి వస్తుంది. పార్లలమ్మ, మీరిద్దరూ కూడా ఆ ముఖేష్ ముందు ఎడమొఖం పెడమొఖంలా ఉండకండి, మళ్ళీ ఆయనకి అనుమానం వస్తుంది. అనుమానం వస్తే నీ స్టోరీ మొత్తం కూడా చెప్పాలి. చెప్తే వీడి పరువు పోతుంది, నీ పరువు గంగలో కలిసిపోతుంది, గుర్తుపెట్టుకోండి అని అంటూ ఉంటాడు బాలు. బాలు అలా అనేసరికి అప్పుడే మనోజ్ అయితే రోహిణి మనోజ్ వైపు చూస్తూ ఉంటారు. అమ్మేమో రోహిణితో మాట్లాడొద్దంటుంది, ఇప్పుడేమో వీడిలా బాంబు పేల్చాడు, ఏదైతే అయ్యింది తనతో నేను మాట్లాడేస్తాను అని అనుకుంటూ ఉంటాడు మనోజ్. ఇదంతా ఇలా జరుగుతూ ఉండగా సాయంత్రం అవుతుంది. ముఖేష్ గురించి అందరూ కూడా ఎదురు చూస్తూ ఉంటారు. అప్పుడే బాలు ముఖేష్కి ఫోన్ చేస్తాడు. ఇంకా రాలేదేంటి సార్ అని అడుగుతూ ఉంటాడు. అప్పుడే ముఖేష్, దగ్గరలోనే వస్తున్నాము అని ముఖేష్ అనడంతో అప్పుడు ఇక బాలుకి అనుమానం వచ్చి మీనా దగ్గరికి వెళ్ళి, మీనా, మనకి ఇంటికి ఎవరైనా ఒకళ్ళు వస్తున్నారనుకో, వాళ్ళకి మనం ఫోన్ చేసినప్పుడు ఎక్కడి దాకా వచ్చారో, ఎప్పుడు ఎంత సమయం పడుతుందని అడిగితే దగ్గరికి వచ్చాను, ఆ సమయము ఇంకొంచెం సేపు పడుతుందని చెప్తారు కదా, నేను వచ్చేస్తున్నానని అంటారు. మరి ఆ బొంబాయి ముఖేష్ గారేంటి మేము వస్తున్నాం అంటున్నారు, కొంపదీసి వాళ్ళ ఫ్యామిలీని తీసుకొస్తున్నారా ఏంటి అని అంటూ ఉంటాడు బాలు.
వామ్మో వాళ్ళ ఫ్యామిలీనా, ఈయనంటే అలవాటైపోయిందండి. మరి నాకేమో వాళ్ళెవరో తెలీదు. అసలు వాళ్ళు ఒకరికి ఏమవుతారో కూడా తెలీదు. ఇప్పుడు ఏం చేయాలి అని అంటూ ఉంటుంది మీనా. నువ్వేమి కంగారు పడకు మీనా, ముఖేష్ గారు వస్తున్నారు కదా, మొత్తం ఆయన చూసుకుంటారు అని అంటూ ఉంటాడు బాలు. ఇంతలో ముఖేష్ అయితే కార్ దిగుతాడు. ముఖేష్ కార్ దిగిన తర్వాత కార్లో నుంచి ఒక అమ్మాయి అయితే దిగుతుంది శారీ కట్టుకొని కారు దిగిన అమ్మాయిని చూసి బాలు వాళ్ళు షాక్ అయిపోతూ ఉంటారు. ముంబై ముఖేష్తో అమ్మాయి ఎవరో వస్తుంది, ఆ అమ్మాయి ఎవరై ఉంటారు అని అనుకుంటూ ఉంటారు. అప్పుడు ఇక ముఖేష్ అయితే ఏంటి మా గురించే వెయిట్ చేస్తున్నారా అని అడగడంతో అవును సార్ మీ గురించే వెయిట్ చేస్తున్నాం. ఏంటి సార్ ఎంత లేట్ అయింది అని అడుగుతూ ఉంటాడు బాలు. ఏం చేయమంటావు బాలు, ఇదిగో తను రెడీ అయ్యేసరికి ఇంత టైం అయింది అని అంటూ ఉంటాడు ముఖేష్. అప్పుడు ఇక బాలు ఇలా అడుగుతూ ఉంటాడు, సార్ ఈ అమ్మాయి అని అంటూ ఉంటే తను మా అమ్మాయి, పేరు ప్రియా అని చెప్తూ ఉంటాడు ముఖేష్. ఆ మాట విని ఒక్కసారి అందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ప్రభావతి కుందనపు బొమ్మలా ఉన్నావమ్మా అని అంటూ ఉంటుంది ఆ అమ్మాయిని చూసి. అప్పుడు ఇంకా అంటూ ఉంటుంది, కోటీశ్వరరాలు కదా, కుందనపు బొమ్మ, మోడ్రన్ మహాలక్ష్మి, ఇవన్నీ కూడా చెప్పండి అత్తయ్య అని రోహిణి తన మనసులో అనుకుంటూ ఉంటుంది. తర్వాత ముఖేష్ అయితే వాళ్ళ అమ్మాయి గురించి ఇలా చెప్తూ ఉంటాడు. బాలు మీ కుటుంబం గురించి చెప్పినప్పటి నుంచి మిమ్మల్ని ఎప్పుడెప్పుడు చూడాలని మా అమ్మాయి అడుగుతుంది, అందుకే తీసుకొచ్చాను అని చెప్తూ ఉంటే మీ అమ్మాయికి పెళ్లి సంబంధాలు ఏమన్నా చూస్తున్నారా, ఇంకా పెళ్లి కాలేనట్టుంది అని అడుగుతూ ఉంటుంది ప్రభావతి. లేదండి తనకి ఆల్రెడీ పెళ్ళి అయిపోయింది అని చెప్తూ ఉంటాడు ముఖేష్. ఆ మాట విని బాలు, మీనా, ప్రభావతి షాక్ అయిపోతూ మీ అమ్మాయికి పెళ్ళి అయిపోయిందా, మరి మెడలో తాళి కానీ కాళ్ళ వెలికి చుట్లు కానీ ఏమీ లేవు అని అంటూ ఉంటే తను తన భర్తని వదిలేసింది అని అంటూ ఉంటాడు ముఖేష్. డాడ్ ఇప్పుడు ఆ గొడవ ఎందుకు అని అడుగుతూ ఉంటే చెప్పాలి కదమ్మా, మన ఇంట్లో వాళ్ళమే, వీళ్ళందరూ మనకి ఫ్యామిలీ మెంబర్సే, వీళ్ళకి కాకపోతే మనకి వచ్చిన సమస్యని ఎలా తీర్చుకుంటాము చెప్పి అని అడుగుతూ ఉంటాడు. అప్పుడే ముఖేష్ ఏం జరిగింది సార్, ఏం లేదు బాలు, ఇది ప్రేమించి పెళ్లి చేసుకుంది ప్రియా, మేం కూడా ఒక్కగానొక్క కూతురు కదా అని, ఎంత సంపాదించినా దానికే కదా అని మేం కూడా పెళ్లికి ఒప్పుకున్నాం. ఒక 3 నెలల్లోనే వాడు దీన్ని వదిలేసి వెళ్ళిపోయాడు. వేరే అంతకన్నా కోటీశ్వరాలు దొరికిందని తనని వదిలేశాడు అని చెప్పంగానే ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటుంది. ఇక అతను కట్టిన తాళిని మొత్తం కూడా తీసేసి మళ్ళీ తను నా బిజినెస్లో చూసుకుంటుంది. నేను మీనా వంట గురించి చెప్పాను, తన దగ్గర వంట నేర్చుకుంటానంటుంది అని అనగానే నేర్చుకోమండి సార్, నేర్చుకోమనండి, మాకేమీ అభ్యంతరం లేదు అని అంటూ ఉంటాడు బాలు. అప్పుడు ఇక ప్రభావతి, ముఖేష్ గారు మరి ఇప్పుడు మీ అమ్మాయి పెళ్లి చేసుకుంటానంటుందా చేసుకోనంటుందా అని అడుగుతూ ఉంటుంది ప్రభావతి. ఎందుకు చేసుకోదండి, ఒక మంచి అబ్బాయిని చూస్తే ఖచ్చితంగా చేసుకుంటాను అని చెప్పింది, తను చేసుకుంటుంది అని చెప్తూ ఉంటాడు ముఖేష్. అప్పుడు ఇక ప్రభావతి, ముఖేష్కి కనీసం ఎన్నో కోట్లు ఆస్తి తప్పకుండా ఉంటుంది, ఇతను మోసం చేసేవాడు కూడా కాదు. ఇప్పుడు గనక నేను ముఖేష్ కూతుర్ని నా పెద్ద కోడలుగా చేసుకుంటే ఈ రోహిణి చేసిన మోసాన్ని తిప్పి కొట్టేసి అసలు ఇదంతా కూడా మళ్ళీ జరగకుండా ముఖేష్ గారి కూతురుతో మనోజ్ పెళ్లి జరిగిపోతే నేను మనోజ్ గురించి కన్న కలలన్నీ కూడా నిజమైపోతాయని ప్రభావతి అనుకుంటూ ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళి, అమ్మ ప్రియా తీసుకోమ్మా అని బట్టలైతే ఇస్తుంది. ఇవన్నీ ఇప్పుడు ఎందుకు ఆంటీ అని అడుగుతూ ఉంటుంది. ప్రియా ఎందుకంటావేంటమ్మా, మా ఇంటికి వచ్చిన ప్రతి ఆడపిల్లకి ఇలాగే పెడతాము, నీకు కూడా అలాగే పెట్టాము, నీకేం అవసరం ఉన్నా సరే మేము ఉన్నాము, గుర్తుపెట్టుకోమ్మా. అసలు నిన్ను చూస్తుంటే నాకు చాలా ఆనందంగా ఉంది, ఒకవేళ నాకు ఇంకొక కొడుకుంటే నిన్ను వాడికి ఇచ్చి పెళ్లి చేసేదాన్ని అని అంటూ ఉంటే ఆ మాట విని ఒక్కసారి బాలు షాక్ అయిపోతూ ఉంటారు. ఇక ఇంతలో ఇక రోహిణి, అత్తయ్య ఈ అమ్మాయిని పట్టుకొని అంత మాట అందేంటి, ఒకవేళ నన్ను నా భర్తని విడదీయాలనుకుంటున్నా, ఒకవేళ అదే అనుకుంటే మాత్రం ఇంట్లో ఎవరిని కూడా నేను వదిలిపెట్టను అని అంటూ కోపంతో రగిలిపోతూ ఉంటుంది రోహిణి. అప్పుడు ఇక ప్రభావతి, ఏంటి ప్రియాని పొగుడుతుంటే అలా చూస్తున్నావు, ఈ నెల మాత్రమే నువ్వు ఇక్కడ సీఈఓవి, తర్వాత మొత్తం అతని చూసుకుంటాడు అని చెప్తూ ఉంటుంది ప్రభావతి.
ఇక ప్రభావతి అలా చెప్పిన తర్వాత ఆ మాట విని, అంటే మీ ఉద్దేశం ఏంటి? ఏంటా? మొత్తం కూడా నా కొడుకే చూసుకుంటాడు, నీ డబ్బులు ఆఫ్టర్ ఆల్ మొత్తం కూడా గిరట్టేస్తాను బయటికి అని చెప్తూ ఉంటుంది ప్రభావతి. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ని క్లిక్ చేయండి.